షట్చక్రాల్లో మనం అనేక అనేక పద్ధతులతో ప్రతిసారి చేస్తున్నాం. ఇంకొక మాట చెప్పాలంటే అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కొందరు ఉండొచ్చు అనేక సంవత్సరాలు నా ముందు, కొందరు లేరు, ముందు ముందు ఉండదలుచుకుంటే ఉంటారు. అట్లా అనేక సంవత్సరాల నుంచి ఈ షట్చక్ర సాధన, ప్రాణాయామ సాధన, కనుమవుల మధ్య స్పందనలో మనసు ఏకాగ్రతగా, పూర్తి ఏకాగ్రత నిలపడం జరిగేసరికి అదే కృష్ణ పరమాత్మ చెప్పిన ధ్యాన సాధన, శ్వాస సాధన అని అర్థమవుతుంది అన్నమాట. అలానే ప్రాక్టికల్గా కూడా అర్థమైంది. ఆ తర్వాత మిగిలిందల్లా సంపూర్ణంగా దాన్ని పొందితే అప్పుడు కృష్ణ పరమాత్మకి సంబంధించి ఆయన దృష్టిలో బిడ్డలు లాంటి వాళ్ళం, లేదా ఆయనతో సమానం లాంటి వాళ్ళు అని ఆయన మనకి అనుగ్రహాన్ని ఇస్తారనమాట.